హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. నేను ఒక డ్వాక్రా గ్రూప్లో ఇష్యూ వచ్చిందండి. ఆ ఇష్యూ కోసం మీకు చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఆడవాళ్ళము డ్వాక్రా గ్రూప్లో ఉన్నామండి. అలాగే ఏదో ఒక 60 సంవత్సరాలు పైబడిన మహిళలు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ డ్వాక్రా గ్రూప్లో ఉన్నవాళ్ళమే. అయితే ఏమైందంటే మా ఇంటి పక్కన ఒక ఆమె రెంట్కి ఉంటుందండి. ఆమె ఒక గ్రూప్లో ఉందన్నమాట. వాళ్ళకి 20 లక్షలు లోన్ ఇచ్చారు. అంటే మనిషికి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున పంచుకున్నారు అందరూ. అయితే వీళ్ళు దానికి 2 లక్షలు తీసుకున్నారు కదండి. దానికి 4,500 చొప్పున లోన్కి నెల నెల వాయిదా కట్టాలి. అలాగే 2,000 ఏమో పొదుపు. అంటే 4,700 రూపాయలు నెల నెల ప్రెసిడెంట్కి ఇస్తుంటే ఆమె సెక్రటరీ కలిపి బ్యాంకులో కడుతున్నారండి. ఇలా కొన్నాళ్ళు నడిచింది. ఆ తర్వాత సెక్రటరీ 6 నెలల నుండి ప్రెసిడెంట్ ఒక్కతే కడుతుంది, సెక్రటరీ వెళ్ళట్లేదు. ఈలోపు సెక్రటరీ ఏం చేసిందంటే ఒక సభ్యురాలను పిలిచి, అసలు మీరు డ్వాక్రా గ్రూప్ డబ్బులు ఆవిడ కడుతుందో లేదో అడగరేంటి, సక్రమంగా కడుతుందో లేదో తెలుసుకోవాలి కదా అని ఈ సెక్రటరీ డ్వాక్రా గ్రూప్ సభ్యురాలికి చెప్పిందండి. ఈ సభ్యురాలు మిగిలిన సభ్యురాలు అందరికీ చెప్పింది, ఇలా సెక్రటరీ ప్రెసిడెంట్ సరిగ్గా కడుతుందా లేదా, మనం 4,700 ఇస్తున్నాం కదా నెలకి, అవి సరిగ్గా కడుతుందో లేదో అడగమంటుంది అని. అయితే ఇదేదో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చి ఉంటుంది, ఏదో మొత్తానికి ఏదో మతలబు ఉంది, సరే అయితే అని చెప్పి వెళ్ళి ప్రెసిడెంట్ గారిని మీటింగ్ పెట్టు అని చెప్పి అడిగారు ఈ సభ్యులందరూ. ఎందుకు మీటింగ్ అంటే, ఒకసారి మీటింగ్ పెట్టండి, కొన్ని విషయాలు మేము అడగాలి అని చెప్తే కొంత ప్రెసిడెంట్కి అనుమానం వచ్చి రేపు పెడతాను నాకు ఖాళీ లేదని అలా గడుపుకుంటూ వచ్చేస్తుంది. వస్తే తర్వాత ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ అయిపోయింది. ఈలోపు మళ్ళీ మీటింగ్ పెట్టమని గట్టిగా వాళ్ళు పట్టుపట్టడంతో మీటింగ్ పెట్టిందండి. మీటింగ్ పెడితే మొత్తం అంతా అయిన తర్వాత ఒకసారి బ్యాంక్ బుక్లు చూపించమన్నారు సభ్యులు. బ్యాంక్ బుక్లు ఎందుకు, ఎందుకు నా మీద నమ్మకం లేదు, నమ్మకం లేకపోవడం కదా, ఒకసారి బ్యాంక్ బుక్లు చూసుకుందాం, ఇంకా ఎంత అప్పు ఉందో తెలుసుకుంది, ఇంకా ఎంత అప్పు ఉందో చూసుకుందామని అని చెప్పి మా ఇంటి పక్క అమ్మాయి చాలా తెలివైందనమాట అండి. సరేనంటే బుక్లు ఇచ్చింది. బుక్ ఇస్తే ఆ బుక్లో మొత్తం అంతా చూస్తే, ఆ బుక్లో మొత్తం అన్నీ చూస్తే ఎంట్రీలు సంవత్సరానికి 2 ఎంట్రీలు పడట్లేదండి. అంటే 2 పొద్దులు కట్టట్లేదనమాట. అంటే ఆ గ్రూప్కి 45,000 నెల నెల 45,000 ఏమో లోన్కి, 2,000 ఏమో పొదుపుకి కట్టాలండి. కాకపోతే ఏంటంటే సంవత్సరానికి 10 నెలలు మాత్రమే కడుతున్నారు, 2 నెలలు కట్టట్లేదు. అలాగా మొత్తం 2 సంవత్సరాలు అలాగే జరిగింది. 3వ సంవత్సరం రన్ అవుతుందన్నమాట. ఈలోపు అడిగారు, ఏంటి మేము కట్టేస్తున్నాం కదా, 10 నెలలే పడ్డదేంటి, సంవత్సరానికి 12 నెలలు కదా, 12 నెలలు పట్టలేదు, 10 నెలలే పడ్డదేంటి అని వాళ్ళు గట్టిగా అడిగారు. మీకు తెలియదు, అవి మీకు బుక్కులు చూడటం చేతకాక ఇలాగ గట్టిగా ఆవిడ బుకాయించేసింది. అలాగేమీ లేదు, ఇది మొత్తం తేలాలి, 10 నెలలే ఉంది, పోనీ యానిమినేటర్ని పిలుద్దాం రేపు, నేను తప్పు చూస్తున్నానని అంటున్నారు కాబట్టి నువ్వు రేపు యానిమినేటర్ని పిలు. యానిమినేటర్ ఎందుకు, యానిమినేటర్ అవసరం లేదు అన్నది ప్రెసిడెంట్. అలా కదని పిలాలి కదా, మరి ఇప్పుడు నాకు చూడటం రావట్లేదని మీరే కదా చెప్తున్నారు, మీకు చూడటం సరిగ్గా రావట్లేదని, అందుకని యానిమినేటర్ని పిలండి అని అంటే ఆఖరికి మొత్తానికి యానిమినేటర్ని పిలిపించారని. అప్పుడు యానిమినేటర్కి చెప్పారు సంగతి అంతా ఇదేంటి. ఆవిడ యానిమినేటర్ చూసింది, అది కరెక్ట్గా నెలకి 10 నెలలు, సంవత్సరానికి 10 నెలలే కడుతున్నారండి, మిగిలిన 2 సంవత్సరాలు కట్టట్లేదు. సంవత్సరానికి 10 నెలలే కడుతున్నారు, మిగిలిన 2 నెలలు కట్టట్లేదు, 2 నెలలు కట్టట్లేదు. మరి ఏమైంది, 2 నెలలు ఎందుకు కట్టట్లేదు అని అంటే, మేమంతా ఇప్పుడు ప్రతి నెల కట్టేస్తున్నాం, ఎందుకు మీరు కట్టట్లేదు అని అడిగితే అప్పుడు వాళ్ళు బయటపడ్డారండి. అంటే ఒక 47,000 కదండి సంవత్సరానికి కట్టాల్సింది, నువ్వు ఒక వాయిదా 47,000 5 నెలలు మామూలుగా కట్టేస్తారంటండి. 6వ నెల ప్రెసిడెంట్ తీసుకుంటుందంటండి 4,700, 47,000, 4,000 కదా, 47,000 రూపాయలు ప్రెసిడెంట్ తీసుకుంటుందంటే. మళ్ళీ ఇంకొక 5 నెలలు కట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చినప్పటికీ ఈ 47,000నేమో సెక్రటరీ తీసుకున్నారంట. అలాగ 2 సంవత్సరాల నుంచి తీసుకున్నారంటండి వాళ్ళిద్దరూ కూడా. అని అడిగితే, ఏంటి తప్పు కదా, ఇలా చేయించా మీరు అని చెప్పేసి యానిమినేటర్ అలాగంది. అని అడిగితే సరే అయితే ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటే అప్పుడు యానిమినేటర్ కలగజేసుకుని ఏమందంటే, సరే అమ్మ, మరి మీరు డబ్బులు వాడేశారు కాబట్టి ఆ డబ్బులు కట్టండి, మీరు 47,000 అంటే
సంవత్సరానికి 47,000, 47,000 కట్టారు కదండీ! అంటే 94,000 వాడుకున్నారనమాట. సంవత్సరానికి 94,000 కట్టట్లేదు కదా! ఆ 94,000 మీరు ఒక ప్రెసిడెంట్‌ని 94,000 అలాగే సెక్రటరీని 94,000 కట్టమని అన్నదనమాట యానిమినేటర్. అలా కాదండి, ఈ కథ ఇంతకుముందు కూడా ఎందుకు ఇలాగ ఎన్ని తినేసారో అదేం కుదరదు. ముందు నుంచి తేలాలని చెప్పి వీళ్ళు గొడవ పెట్టారు. అమ్మ ఇంకా అప్పుడు మీరు తెలుసుకోకపోవటం మీ తప్పు. ఏదో అయిపోయింది కదా! ఇక్కడి నుంచి మీరు సబబుగా జాగ్రత్తగా నడుపుకోండి గ్రూపు అని చెప్తే వాళ్ళేమో 3 నెలలు టైం అడిగారండి. సరే నువ్వు కట్టకపోతే మేము పోలీస్ కంప్లెయింట్ ఇస్తామని చెప్పేసి సభ్యులు బెదిరించారు. సరే అందులో యానిమినేటర్ మధ్యవర్తిగా ఉండి 3 నెలల టైంలో ప్రెసిడెంట్, సెక్రటరీలు 94,000, 94,000 కట్టేస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. అంటే నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ డ్వాక్రా గ్రూపుల్లో కూడా మనం కూడా చూసుకోమండి. వాళ్ళు కడుతున్నారా లేదా అనేది మనం వాళ్ళకి ఇవ్వడానికే మూడో తారీఖు వచ్చేస్తుంది, డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చేయాలనేది చూస్తాం తప్ప ఆవిడ కడుతుందో లేదా అనే దాని మీద మనం దృష్టి పెట్టం. అలాగే ఎవరి గ్రూపుల్లో కూడా అలాంటివి ఏవైనా మతలబ్స్ ఉన్నాయేమో చూసుకుంటారనే ఉద్దేశంతో నేను మీ అందరికీ అవేర్నెస్ కోసమే నేను ఇది చెప్తున్నానండి. ఎందుకంటే కొంతమందికి పుస్తకాలు మనం కడుతున్నాం అనుకో 4,500, 200 పొదుపు 4,700 మనం చిన్న పుస్తకంలో రాయించుకోవాలండి. ఆ ప్రెసిడెంట్‌తో సంతకం పెట్టించుకోవాలి. ఎందుకంటే అలా పెట్టించుకుంటే మనకు ఒక లెక్క తెలుస్తుందండి. మనం లెక్క పెట్టుకుంటే మనకు లెక్క తెలుస్తుంది. ఇలాగ మనం రాయించుకోకుండా ఎప్పటికప్పుడు పట్టుకెళ్ళిపోయి ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదండి. అందుకని అంటే చాలామంది రాయించుకుంటారు, కానీ కొంతమంది పాపం రాయించుకోవట్లేదు. వెళ్ళి కట్టేయటం ఆవిడేం మోసం చేస్తుందేంటి అనే ఉద్దేశంతో ఉండి కొంతమంది అయితే రాయించుకోరండి, బుక్కులు అవి రాసుకోరు. అందుకని ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా బుక్కులు రాయించుకోండమ్మా. నాదో చిన్న సలహా ఏంటంటే, మనం గ్రూప్లో 10 మంది సభ్యులు ఉన్నాం. అందులో నెలకు ఒక్కొక్కరు కలెక్ట్ చేసుకుని కట్టామనుకోండి, ఇందులో ఏ తేడాలు రావు. కరెక్ట్‌గా మన డబ్బులు మన కష్టార్జితం మనం కట్టిన డబ్బులు బ్యాంకులో పడతాయమ్మా. ఒకవేళ అందులో గ్రూప్‌లోని కొంతమంది చదువుకోలేనోళ్ళు, అలాగే కొంతమంది ఖాళీ ఉండదు కదండీ, వాళ్ళు ఉంటారు కదా! అప్పుడు ఏం చేయాలంటే ఒక 6 సభ్యుల్ని ఎన్నుకోండి మీరు. ఈ 6 సభ్యుల్ని నెలకి 2 నెలలకి ఒక్కొక్క సభ్యురాలు కడితే సంవత్సరం అయిపోద్దండి. అలాగే వాళ్ళ దగ్గరున్న రసీదులు పక్కన పెట్టుకుంటే మనకి 50 నెలలు కట్టాలండి. 2,00,000 అప్పు తీసుకుంటే విత్ ఇంట్రెస్ట్ తోటి, అంటే వడ్డీతోటి 50 నెలలు కట్టాల్సొస్తది. అప్పుడు మనం ఏం చేస్తామంటే రసీదులు మనం లాస్ట్‌లో కలెక్ట్ చేసుకున్న 50 రసీదులు ఉంటాయి. అలాగే మన బుక్‌లో కూడా 50 ఎంట్రీలు ఉంటాయి. అందుకని దయచేసి, ఎందుకంటే కొత్త బుక్ ఇస్తారు. లోన్ తీసుకున్న ప్రతిసారి మనకు కొత్త బుక్ ఇస్తారు. అందుకని ఆ 50 ఎంట్రీలు మీరు లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. మీరు అలా చేసుకుంటే మంచిది. అలాగే డ్వాక్రా గ్రూపు అప్పు తీసుకుంటున్నాం అనుకోండి, మనం 20,00,000 మన గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, అందులో 3,00,000 ఉండిపోయింది అనుకోండి, తిరగేసేసి మళ్ళీ కొత్త లోన్లు రాయించేసుకుంటున్నారు. దానితోటి అలా తిరగేయించడంలోనే వస్తుందండి ప్రాబ్లం అంతా. అందుకనే మనకి లెక్కలు తెలియట్లేదు, ఎన్నాళ్ళు కడుతున్నామో మనకే తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు కొత్త లోన్ ఇచ్చేస్తానన్నాడు, పాత లోను అప్పు జమేసేసుకుని కొత్త లోన్ మిగిలిన వాళ్ళు ఇచ్చిన లోన్లోనే పాత అప్పు జమేసేసుకుని మిగిలింది ఇస్తున్నారు. అందుకని మనకు లెక్క తెలియట్లేదు. అందుకని మనం ఈసారి అలా చేయకుండా మొత్తం లోను పూర్తిగా తీరే వరకు కొత్త లోన్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే చాలామంది తెలివైన వాళ్ళు అయితే లోన్ పూర్తిగా తీరే వరకు కొత్త లోన్లు తీసుకోరండి. కానీ అలా కాకుండా మధ్యలో కొంత అప్పు ఉంటుండగా తిరగేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి ఈ విషయం. అలా చేయటం వల్ల మనకి ఎంత వడ్డీ పడుతుందో తెలీదు. మనం ఎంత కడుతున్నామో, మనకి ఎంత వడ్డీ అయిందో అనేది పూర్తిగా లోన్ తీరే వరకు ఉంటేనే మనకు కరెక్ట్‌గా మన వడ్డీ ఎంత కడుతున్నామో, మనం ఎంత అసలు కడుతున్నాం అనేది తెలుస్తుందండి. ఇలాగా అంటే మళ్ళీ లోన్ రాస్తామని పాత అప్పు తిరగేసుకుంటే మనం ఎంత కట్టామో ఏంటో కానీ తెలీదండి. అందుకని దయచేసి మీరు మొత్తం లోన్ అంతా క్లియర్ అయ్యే వరకు కొత్త లోన్ జోలికి వెళ్ళొద్దు. అలాగే నేను సోషల్ మీడియాలో చూశానండి, డ్వాక్రా గ్రూప్ మహిళలకు గుడ్ న్యూస్. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు తర్వాత రుణమాఫీ అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. అది అంతా ఫేక్ న్యూస్ అండి. చంద్రబాబు నాయుడు గారు అసలు డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ చేస్తానని ఏ రకమైనటువంటి హామీ ఇవ్వలేదు. ఆయన చేయరు కూడా. ఓన్లీ ఆయన సూపర్ 6 పథకాలు మాత్రమే పెట్టుకున్నారు. ఆ సూపర్ 6 పథకాలను అమలు చేయటం మీద ఆయన దృష్టి పెట్టారు తప్ప ఈ రుణమాఫీల మీద ఆయన హామీ ఇవ్వలేదు కాబట్టి ఆయనేమి దీని మీద దృష్టి పెట్టలేదు. అలాగే కావాలంటే ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కింద, అంటే లోన్ ఇప్పుడు మనకి 2,00,000 వచ్చాయనుకో, 5,00,000 ఇచ్చేదానికి ఆయన ఉత్తర్వులు ఇస్తారు తప్ప రుణమాఫీకి అయితే ఇవ్వరండి.
అని కావాలితే ఇంకా ముద్రా లోన్లు ఇచ్చేవారు ఎవరో జగన్ గారు ఉన్న టైంలో. అలాంటివి ఏమన్నా వాళ్ళు ఒక పేరు పెట్టి అలాంటి లోన్లు ఇస్తారేమో కానీ పర్సనల్ లోన్స్ అంతే తప్ప ఏ డ్వాక్రాలు ఏ రకమైనటువంటి రుణమాఫీలు లేదండి. ఇది మీరు నమ్మొద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.